హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మీ అందరికీ మంచి యూజ్ఫుల్ టిప్తో మీ అందరికీ చూపిస్తానండి. ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కువగా మనం ఎల్లిపాయలు పొట్టు తీసేటప్పుడు, ఎల్లిపాయలు అనేవి ఒలిచేటప్పుడు చేతులు అనేవి గోళ్ళు చాలా నొప్పులు వస్తూ ఉంటాయి కదా. అయితే అలా రాకుండా ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఎల్లిపాయలు తీసుకునేటప్పుడు ఎల్లిపాయను తీసి ఇలా సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, పాయింట్లో ఈ విధంగా ఒకసారి కొట్టామంటే ఈ విధంగా ఇలా పొడి పొడిగా విడివిడిగా అవుతాయి కదా. అయిన ఎల్లిపాయలన్నిటిని కూడా పొట్టు తీసేటప్పుడు ఇలాంటి గాజు సీసాలు ఉంటాయి కదా, ఇంట్లో మనం హనీ బాటిల్స్ కానీ అలా ఏదైనా తెస్తూ ఉంటాం ఇంట్లోకి, అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. మీ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక గాజు సీసా లాంటిది తీసుకొని ఈ విధంగా మొత్తం మొలిచిన ఎల్లిపాయలన్నీ కూడా ఈ సీసాలో వేసుకోవాలన్నమాట. చక్కగా పొట్టు అనేది అయితే చాలా బాగా ఈజీగా ఒలుచుకోవచ్చండి. ఇబ్బంది పడే పని లేదు. ఎన్ని ఎల్లిపాయలైనా ఈజీగా పోతాయి అన్నమాట. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒకసారి ఇలా షేక్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా షేక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎల్లిపాయలు అనేది అటు ఇటు తలిగి వాటికి చక్కగా పొట్టు అనేది పొడులుగా విడిగా వస్తాయి అన్నమాట. చూసారా ఈ విధంగా. అయితే మనం ఇలా ఇప్పుడు షేక్ చేసాం కదా, ఎంత చక్కగా వచ్చాయో చూసారా. ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాగే ట్రై చేయండి. ఎన్ని ఎల్లిపాయలైనా కూడా చేతితో నొప్పి పెట్టకుండా ఎన్ని ఎల్లిపాయలైనా సరే ఈజీగా ఒలుచుకోవచ్చు. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసి టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ విధంగా మొత్తం అన్ని ఎల్లిపాయలని కూడా ఈ విధంగానే ఒలుచుకోవచ్చు అనమాట. దీని వలన మనకి చేతులు కానీ గోళ్ళు కానీ అస్సలు నొప్పి రాకుండా ఎన్ని ఎల్లిపాయలైనా సరే చక్కగా ఇలా ఒలిచేసుకోవచ్చు. చూడండి ఎన్ని వస్తాయో. దానివల్ల ఏ గోర్లు కానీ చేతులు కానీ అస్సలు నొప్పి పెట్టవండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీలు కానీ పూరీలు కానీ చాలా వరకు ఇంట్లో చేస్తూనే ఉంటాం కదా. చాలామందికి ఏంటంటే చపాతీలు కానీ పూరీలు కానీ చేసేటప్పుడు చపాతీ కర్ర పీట అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా ఒక్క ఇస్తరాకుంటే సరిపోతుందండి. పీట మనకు అస్సలు అవసరమే లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చేస్తున్నాను కదా చపాతీలు, ఒక ఇస్తరాకులో చక్కగా పీట లేకుండా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఎంత చపాతీలు పూరీలైనా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో చపాతీలాగా. మీకు ఎంత పెద్ద చపాతీ కానీ పూరీ కావాలన్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా వచ్చేస్తాయి. నేనైతే ఈ విధంగా పూరీలు అయితే చేసుకుంటున్నానండి. ఎన్ని పూరీలు కానీ చపాతీలు కానీ ఎన్నైనా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ టిప్పు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీలో మనం చపాతీ కానీ పూరీ కానీ చేసేటప్పుడు అయ్యో పీట లేదే అనుకొని చాలామంది చేసుకోవడం మానేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎన్నైనా చేసేసుకోవచ్చు. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే చాలామంది కొత్త శారీస్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ కొత్త శారీస్ కానీ తెచ్చినప్పుడు ఏంటంటే మిషన్ మీద మనం ఇచ్చి కంపల్సరీ అవి కొంగులు అనేది జిగ్జాగ్స్ అనేది చేపిస్తూ ఉంటాము. అయితే అలా లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సేమ్ మనం మిషన్ మీద కుట్టినట్టే వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకెట్లా తెలుసు అని అంటే ఇక్కడ ఒక ఆంటీ కుడుతుంటే నేను కూడా చూశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా చక్కగా కుట్టింది. ఇది మనకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. చూసారా చక్కగా ఇదిగోండి కొంగు ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. మెల్లిగా ఇలా చేసి ఇట్లా సన్న కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సేమ్ మిషన్ మీద కుట్టినట్టే వస్తుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు కదా. కంపల్సరీ మనం ఖాళీగా ఇంట్లో కూర్చునేటప్పుడు చక్కసరి మనం మిషన్ మీద ఇస్తూ ఉంటాము. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా ట్రై చేసుకోవాలి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా వస్తుంది. మనం అంతా కుట్టిన తర్వాత ఎలా వస్తుందో కూడా చూపిస్తా చూడండి. సేమ్ మిషన్ మీద అయితే ఎలా కుడతామో అలాగే వచ్చింది. చూసారా ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఎంత సన్నగా వచ్చిందో చూసారా. సన్నగా ఒక కుట్టు వేసుకుంటూ పోయామనుకోండి చక్కగా మిషన్ మీద
కుట్టేసినట్టుగానే వస్తుందన్నమాట. చూడండి ఇలా కొత్తగా తెచ్చిన అంచులు ఇలా దారం పోగులాగా వచ్చుతూ ఉంటాయి కదా, వాటిని మనం చక్కగా ఇగో ఇట్లా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇదిగో ఇలా ఇలా చేసి ఒక థ్రెడ్ ఇలా పెట్టి ఇలా ఒక్క కుట్టు వేసుకున్నారనుకోండి, మనం తెలియక ఎన్నెన్నో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా చేసుకుంటే మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం కదా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు కుడతారులే, ఇది టైం వేస్ట్, మనకి వస్తుందా అట్లా అనుకోవద్దండి. ఏదైనా ట్రై చేయాలి, ట్రై చేస్తేనే కదా వస్తుంది. చాలా ఈజీగా వస్తుంది అనమాట. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఇదిగోండి చూపిస్తా, చూసారా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైం నేను కూడా శారీని ఈ విధంగానే కుట్టుకుంటానన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనకి మిషన్ కుట్టు కూడా ఇంత సన్నగా రాదనమాట, ఇంత బాగా వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఆ కొంగంతా సరే మనం మంచిగా ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చి మనందరం కూడా ఇంట్లో ఎగ్స్ని వాడుతుంటాం కదా. అయితే ఎగ్ అనేది మనం ఒక్కొక్కసారి వైట్ కానీ అలాగే ఎల్లో కానీ మనకి ఎక్కువగా యూజ్ అవుతూనే ఉంటాయి. సపరేట్గా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎగ్స్లో ఎల్లో కలర్ని సపరేట్ చేయాలంటే కాస్త టైం పడుతుంది కదా. అయితే ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఒక ఎల్లిపాయను తీసుకొని చేతికి ఈ విధంగా మొత్తం ఇలా రాసుకోవాలన్నమాట. ఇలా రాసిన తర్వాత ఎగ్లో ఉన్న ఎల్లో కలర్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. చూసారా? ఈ విధంగా ట్రై చేయండి. మనకు కావాల్సిందంతా కూడా సపరేట్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారా? ఈజీ ప్రాసెస్ కదా. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. అయితే వెళ్ళినప్పుడు అక్కడ పొయ్యి పెట్టుకొని ఏదైనా మొక్కు అలా ఉన్నప్పుడు మనం గిన్నెలకి కంపల్సరీ తీసుకెళ్ళి వండుకొని తింటూ ఉంటాం. అయితే బయట పొయ్యి పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి గిన్నెలు అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా, బాగా మసి పట్టి రుద్దలేకపోతూ ఉంటాం అనమాట. అలాంటి గిన్నెలకు కూడా ఈజీగా పోయే టిప్పు మీకు ఒకటి చూపిస్తాను, చూసేయండి. ఇలా కొంచెం చేతిలో సర్ఫు అలాగే కొంచెం ఆయిల్, మనం వంటకి వాడుతూ ఉంటాం కదా ఆయిల్ని కొంచెం చేతిలో వేసుకొని కొంచెం సరుపు వేసుకొని గిన్నెలకి చుట్టూ ఈ విధంగా రాసేయాలన్నమాట. మనం ఇంట్లో కానీ అలాగే బయట ఎక్కడికైనా గుళ్ళో కానీ అలా చేస్తున్నప్పుడు చక్కగా ఇట్లా కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సరుపు మర్చిపోకుండా ఇలా గిన్నెలకి ఇలా మొత్తం కూడా రాసేయాలన్నమాట. రాసి కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టి ఆరిన తర్వాత ఇలా వంట చేసుకున్నాం అనుకోండి, కంపల్సరీ ఇలా చక్కగా వంట చేసుకున్నాం అనుకోండి, గిన్నెలు అనేవి మళ్ళీ మనము వండిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈజీగా పోతాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ఇదివరకు మట్టి రాసేవాళ్ళు, మట్టి కాకుండా ఇలా సరుపు అలాగే కొంచెం ఆయిల్, మనం వంటకి వాడుతూ ఉంటాం కదా, ఆయిల్ రాసుకుంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట గిన్నెలు. నెక్స్ట్ టైం ట్రై చేయండి. అలాగే చాలామంది ఇళ్ళల్లో పచ్చళ్ళను వాడుతుంటాం కదా. ఈ పచ్చళ్ళు అనేవి ఏంటంటే చాలా వరకు బూజు పడుతూ ఉంటాయి. ఎందుకు పడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాం. అయితే మనం పెట్టే స్పూన్లో కూడా మనకు తెలియకుండానే తడైతే ఎక్కువగా ఉంటూనే ఉంటుందండి. అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఈ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్ని ఒకసారి గ్యాస్ వెలిగించి చక్కగా స్పూన్ని వేడి చేయాలన్నమాట. ఇలా వేడి చేయడం వల్ల గంటకి ఏమైనా తడి ఉంటే కూడా ఆరిపోతుంది, పోయి చక్కగా స్పూన్ అనేది నీట్గా ఉంటుంది. అప్పుడు మనం పచ్చడిని చక్కగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంకా తడి అనేది ఎక్కడా ఉండదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసి పచ్చళ్ళు ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, పచ్చళ్ళు అనేవి అస్సలు బూజు ఎక్కవండి. ఒక్కొక్కసారి అనుకుంటాము ఈ పచ్చళ్ళు ఏంటి ఇంత బూజు వచ్చాయి ఏంటి ఇలా అనుకుంటాం కదా. మనం పెట్టే స్పూన్లో నుంచి కూడా తడి ఉండడం వల్ల పచ్చళ్ళు అనేవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా వేడి చేసి ఈ పచ్చళ్ళు ఇలా తీయడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేయడం వల్ల పచ్చళ్ళు అనేవి అస్సలు బూజు పట్టవు.